ఓం గణేశాయ నమః. శవన సుకన్యల చరిత్ర మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ మహాపతివ్రతైన సుకన్య గురించి మీకు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. శవనుడు అనే ఒక ఋషి ఒక సరోవర తీరమందు తపో నిమగ్నుడై ఉన్నాడు. చాలా సంవత్సరముల నుండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు? శవనుడు అని ఋషి. నిరవధికమైన ఆ తపోదీక్షలో ఆయన చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి. అంతే కదండి, కోరికలు, బంధాలు, బంధుత్వాలు పెంచుకోలేని వారు ఘోరమైన తపస్సు చేస్తారు. ఆ తపస్సు ఫలితంగా వారు బ్రతికినను మరణించిన విధంగానే చలనం లేకుండా ఉంటారు. కాబట్టి అతని శరీరానికి చీమలు పుట్టలు పెట్టినట్టుగా పురుగులు పుట్టలు పెట్టినాయి. శరీరం అంతా లతాని కుంజాలను మొలకెత్తినవి. చిన్న చిన్న మొక్కలు కూడా ఆ పుట్ట మీద మొలకెత్తాయి. అట్లుండగా ఆ ప్రాంతాన్ని పరిపాలించే శర్యాతి అనే రాజు ఒకతను కలడు. అతను ఒకరోజు ఆ ప్రదేశమునకు వేటకొని వచ్చి కొంత సమయం వేటకు కేటాయించి కొంత సమయం విహారంగా చేద్దాము అంటే ఆనందంగా కొంచెంసేపు చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిద్దామని చెప్పి ఆ ప్రదేశానికి వచ్చాడు. అతని ఏకైక కుమార్తె సుకన్య. ఆ శర్యాతిరాజు యొక్క ఒక అత్తయ్య కూతురైన కుమార్తె సుకన్య యౌవనవతి అందమైనదైన ఆ పిల్ల చెలులతో యథేచ్ఛగా క్రీడిస్తూ గోల చేయసాగింది. రాజకుమారి అంతే కదండి. ఎప్పుడు అంతఃపురంలో నుండి ఇప్పుడు వారానికి 10 రోజులకి ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఆ వాతావరణాన్ని చూసి వారికి అనుకోకుండా మదిలో ఆనందం పొంగి వారి భావాలను చెలికత్తులతో సంతోషంగా పంచుకుంటూ ఉంటారు. అంతే కదండి. మనం కూడా ఎప్పుడు మన చదువులు, ఉద్యోగాలు, ఇంటి పనుల్లో ఉండి అనుకోకుండా ఏదో ఒక సెలవు అంటే ఆదివారం కానీ ఏదైనా పండగ సమయంలో మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణాన్ని చూసి మనకి అనుకోకుండానే మన మనసులో ఆనంద ఢోరికలు ఉత్పన్నం అవుతాయి కదా. అలాగే ఈ సుకన్యకు కూడా ఆనందము ఉప్పొంగిపోయి చెలికలతో ఆడుకుంటూ ఉన్నది. పుట్టలో చవనుడు కళ్ళు తెరిచినాడు. వీళ్ళు ఇలా గోల చేస్తూ ఉంటే వారి శబ్దానికి తపస్సు చేసుకుంటున్న ఆ చవనుడికి తపస్సుకు అంతరాయమై ఆయన ఏం చేశాడు? ఆ పుట్టలో నుండి కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతున్నది? పుట్ట రంధ్రముల నుండి జ్యోతుల వలె ప్రకాశిస్తున్న ఆయన నేత్రంలో సుకన్యకు మినుగు పురుగులే కనిపించాయి. అది తపస్సు చేసుకుంటున్న చవనుని యొక్క కనులు ఎలా ఉన్నాయంటే మెరిసిపోతున్న మిరుగు పురుగులు, రేత్రిపూట మిరుగు పురుగులు అని ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి చిన్న ద్వీపాలాగా, అలా మెరిసిపోతూ ఉన్నాయంట. అప్పుడు ఆ కళ్ళను చూసి పుట్టలో వెలుగులేమో అంతుపట్టని ఆ ఇంటి చేతికి అందిన దర్భ పుడకతో రంధ్రం పొడిచినాయి. ఈ రాకుమారి కదా, పుట్టలో ఏయో పురుగులు ఉన్నాయి, వాటిని పట్టుకుందామని చెప్పి అక్కడ ఉన్న దర్భ పుల్లతో తీసుకుని ఆ పుట్టలో నుండి ఆ చవనుడి యొక్క 2 కళ్ళను గట్టిగా పొడిచిందంట. చవనునికి నేత్రహాని జరిగింది. ఎప్పుడైతే ఆ దర్భతో పొడిచినదో అతడికి ఎమ్మటి కనులు గాయాలయ్యి చూపు మందగించిందంట. కోపించిన తాపసి అక్కడ వారందరినీ మలమొత్త బంధంగా చెప్పించాడు. ఇంకేమైంది? తనుగా ఎవరికి అపకారం చేయకుండా తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక ఆడపిల్ల వచ్చి తన కళ్ళను
పొడిచేసరికి అతనికి అనుకోకుండా కోపం ఎక్కువయ్యి ఎమ్మటే అక్కడ ఉన్న ఆ రాజ్యాన్ని పరిపాలించే వారందరికీ మలమూత్రాలు బయటికి రాకుండా బంధించేటట్టు, కడుపు ఉబ్బిపోయేటట్టు ఉండాలని మలమూత్ర విసర్జన కాకుండా ఉండేట్టు శపించేశాడంట. ఇప్పుడు ఎమ్మటే ఆ చవనుడు అక్కడి వారందరూ మలమూత్ర బంధనం శపించినాడు. దాంతో శర్యాతి పరిహారం అల్లాడిపోసాగారు. ఇంకా ఎప్పుడైతే ఆయన శాపం పెట్టాడు, ఆ మహానుభావుడు కదండి, మహానుభావుల వాక్కు నిరుపయోగం కాదు. ఎప్పుడైతే అతను నోటి నుండి ఆ వాక్కు వచ్చినదో వీళ్ళకి ఆ వాక్కు ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఈ పరిస్థితికి రాజైన శర్యతి కూడా పీడితుడు దుఃఖితుడైనాడు. ఈ పరిస్థితి మహారాజుకి కూడా అవలంబించింది. మహారాజా మనిషే కదండి. వెంటనే అతడు ఈ చేరువలో చవనుడు మహర్షి తపమాచరించుతున్నాడు. ఆయన పట్ల మనలో ఎవరో ఏదో తప్పిదం చేయటం వలన మనకిట్టి ముప్పు సంభవించినది, సత్యము చెప్పుడు అది. అప్పుడు శర్యాతి మహారాజు తన పక్కన ఉన్న వేద పండితులని ఋషులను కనుక్కొని ఏమైనది అని అంటే వారు ఆలోచించి భవిష్యత్తు చూసి ఏమి జరిగిందో తెలుసుకొని ఈ విషయం శర్యాతికి తెలియజేశారు. ఏమని, చవనుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు, నీ కూతురు తెలియక అతని కనుగుడ్లను పొడిచినది, అతను నా బాధ తట్టుకోలేక కోపంతో మనకి ఇలా మలమూత్ర బంధనము అనే శాపము విధించాడని ఆ పెద్దలు చెప్పారు. అందరినీ అడిగాడు. చివరిగా శాప పీడితమై బాధపడుతున్న రాకుమారి తండ్రి పుట్టరంధ్రంలో వెలుగులు తోచి దర్భలతో గుచ్చినానని చెప్పింది. ఇక చివరికి ఎవరు పొడిచారు అతని కనులు అని చివరిగా తన ఒక్కగానొక్క కూతురైన సుకన్య పొడిచిందని ఆమె చెప్పింది. క్షమాపణ కూడా వేడుకున్నది. తక్షణమే రాజు సపివార సమేతుడై శవనుని వల్మీకమునికి ఎటకేగి ఎమ్మటే ఆ రాజు ఈ విషయం తెలిసి క్షమాపణ చెప్పుకుంటానికి ఆ చవనుడు తపస్సు చేసుకున్న పుట్టబద్దకు వచ్చి క్షమాపణ వేడుకుంటుండగా చవనుడు సుకన్యను తనకిచ్చి పరిణామం మనొచ్చినచో కష్టం తప్పునని చెప్పినాడు. అప్పుడు ఆ చవనుడు ఏం చేశాడు, అంధుడు కాబట్టి తనకి తోడు ఒకళ్ళు ఉండాలి కాబట్టి ఆ తన రాజు కూతుర్ని తనకు ఇచ్చి వివాహం చేయమని చెప్పాడు. ఆ చెబితే అట్లా చేసినట్టయితే ఈ శాపము విముక్తమవుతుంది అని చెప్పాడు. శర్యతి సుకన్యగా వృద్ధుడికి అందమునిచ్చి తన పరివారమును సంరక్షించుకొని నిజస్థానం వెడలిపోయినాడు. ఇక శర్యతి ఏం చేశాడంటే పెద్దల సమక్షంలో సుకన్యను ఆ చవనునికి ఇచ్చి వివాహం చేసి వారిద్దరికి కొత్త జంటను చక్కగా సంసారం చేసుకోమని చెప్పి భర్తను ఎలాంటి పరిస్థితుల్లోనూ విడవవద్దు అంధుడు కాబట్టి అని చెప్పి మంచి మాటలు చెప్పి అతను తన రాజ్యానికి వెళ్ళిపోయాడు శర్యాతి మహారాజు. సుకన్య చవనునితో ఉండిపోయింది. ఇక సుకన్య తండ్రి మాట పాటించి అందులో తన తప్పు కూడా ఉన్నది కాబట్టి చేసుకున్న భర్తతోనే అక్కడే ఉండిపోతుంది. ఏదో కాలమయం వలన అప్పుడు ఋషి కన్నులు పొడిచినదే కానీ తన చిన్నతనం వలన అల్లరి చేష్ట వలన తెలియక మహర్షి కన్నులు పొడిచింది కానీ తెలిసి కానీ చేయలేదు. నిజంగా సుకన్య బంగారు తల్లి. సుకన్య చాలా మంచి మనసు గలద బంగారు తల్లి. గుణగణములు పాలవెల్లి, గుణగణాలు పాల కంటే తెల్లని మనసు ఉన్న తల్లి సుకన్య. సౌశల్యమునక కల్పవల్లి, గుణాలకి మంచి తల్లి. ఏ లోపము లేదు ఆమె అందములో కానీ గుణములో కానీ. ఆ చిట్టి తల్లి పరిణామ ఆడి పరమ పతివ్రత తిలకం వలె ఎల్లవెల్ల సత్యసేవ చేయుచు ఆయనకు కించపరచక తాను కించపడక చక్కగా కాపురం చేసుకుంటూ ఉన్నది. ఇలా చేసుకున్న భర్తని సహాయం చేస్తూ అంధుడు కాబట్టి తగిన సమయములో అతనికి
తపస్సు చేసుకుంటానికి, పూజ చేసుకుంటానికి వస్తువుల సామాగ్రిని వనము నుండి తీసుకుని వచ్చి పూజ సామాగ్రి సమకూర్చి అతని పూజ అయిపోయినాక అతనికి చక్కగా ఆహారం తయారు చేసి దగ్గర ఉండి నోటికి అందిస్తూ ప్రేమగా జీవిస్తూ ఆ భార్యాభర్తలు ఉంటూ ఉండగా ఒకనాడు ఆమె ఏటికి వెళ్ళినది, స్నానమై నీటి నెత్తుకొని వచ్చుతుండగా ఒకనాడు ఆమె ఏమైందంటే సముద్ర నదికి వెళ్ళి శుచిగా స్నానం చేసి ఒక కుండతో జలం తీసుకుని వస్తూ ఉన్నదంట. తడి వల్లలో నుండి ప్రస్ఫుటంగా అగుబోరుచున్న ఆమె తారుణ్యత సౌందర్యమును కబ్బురపడుతూ ఎదురైనారు అశ్విని దేవతలు. ఆ సమయంలో అశ్విని దేవతలు అంటే ఎవరు? వైద్యులు, దేవతలకి వైద్యం చేసేవారు. వారు అనుకోకుండా ఈ భూలోకానికి ఏదో పని మీద వచ్చి ఈమె తడి బట్టలతో ఆమె అందాన్ని ఆ తడి బట్టల్లో అతి అందముగా ఇంకా ఎక్కువగా కనబడటం వల్ల వారు కొంత కామ ప్రేరితులు అయినారు. ఆమెపై తమ వలపులను తెలిపి తమ కోరిక తీర్చమని కోరారు. అశ్విని దేవతలు అయ్యారంటే, సుకన్య, నీ అందానికి మేము బందీలమైపోయామా, మాకు నీ అందచందాలు, నీ అందము మాకు కలిగేటట్టు మా కోరిక తీర్చమ్మా అని ఒక కోరని కోరిక కోరారు ఆ అశ్విని దేవతలు. వారామెకు దేవలోక విహారము, నిత్య యౌవనము ఆశ చూపించినారు. కానీ ఆమె లోబడపడలే. వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఆడదాన్ని లోవర్చుకోవటానికి ఏదో ఒక ఆశ చూపాలి. ఇప్పుడు ప్రస్తుతం మానవాళి అదే విధంగా ఉన్నది. చేసుకున్న భర్త తన ఉద్యోగరీత్యా పనులకు వెళితే ఈ పని పాట లేని దౌర్భాగ్యులు ఏం చేస్తారంటే, ఎదురుగా ఉన్న అమ్మాయి అంటే వివాహమైన అమ్మాయిని మదిలో ఏదో పుట్టరాని కోరిక పుట్టి ఆమెని పొగడతలతో మాట్లాడి ఆమె అందచందాలు ఉన్నవి లేనివి ఉన్నట్లుగా అంతగా పొగిడి ఆమెను లొంగపరుచుకునే విధంగా తమ కోరికలు తీర్చుకునేటట్టుగా మాట్లాడతారు. ఆ విధంగానే ఈ అశ్విని దేవతలు కూడా ఆమె అందచందాలని మరింత రెట్టింపు చేస్తామని చెబుతున్నారు. తర్వాత నిత్యవనం ఎప్పుడు యవనంగా ఉండేటట్టు నీకు వరం ఇస్తామని ఈ అశ్విని దేవతలు సుకన్యకి ఒక ఇది చూపించారు. ఆశ చూపించారు. అంత ఆమె పట్ల కొంత ప్రసన్నులై దైవాభిషక్కులు సుగామిని, మేము నీ భర్తకు యవ్వనము, ఆరోగ్యమును, సుందర రూపము అనుగ్రహించము. అది ఆమె ఆ మాటలకు లొంగపోయేసరికి మళ్ళీ భర్తకి ఏదన్నా ఉపకారం చేస్తే తమకు లొంగిపోతుందని మళ్ళీ ఇలా అంటున్నారు. నీ భర్తకి యవ్వనం ఇస్తాం, ఎప్పుడూ వృద్ధాప్యం లేకుండా యవ్వనం ఇస్తాము, నిత్యము ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తాము, మావలే సుందరంగా ఉండేటట్టు. మా రూపాలు ఎలా ఉన్నాయి? అందంగా ఉన్నాయి కదా. అందం తోటే కదా వాళ్ళు మదంతో ఇలా సుకన్యను కోరుకున్నారు. మాలాగానే అందం ఉండేటట్టు నీ భర్తను తయారు చేస్తాము అని ఆశ చూపారు సుకన్యకి. సుకన్య భర్తను చేరి అప్పుడు ఆ సుకన్య ఏం చేసిందంటే, మహాపతివ్రత కాబట్టి ఎమ్మటే తన భర్త దగ్గరికి వెళ్ళి ఈ అశ్విని దేవతల సంగతులు చెప్పగా అశ్విని దేవతలు ఎట్లా మాట్లాడారో, ఏ విధంగా తనని లోపరుచుకోవాలని మాయ మాటలు చెప్పారు. ఆ మాటలన్నీ భర్తకి వెళ్ళి చెప్పింది. మహాపతివ్రత కదండి, మామూలు అయితే ఇప్పుడు కాలంలో చెబుతారా? చెప్పరు. ఎందుకంటే ఆడది మాయమాటలకే ఎక్కువ పడిపోతుంది. అందరూ కాదండి, కొంతమంది. చవనుడు ఆమె అందులో అంగీకరింపమన్నాడు. అప్పుడు ఆ చవనుడు ఏం చేశాడంటే, సరే సుకన్య, వాళ్ళు వచ్చి నిన్ను అడిగారు కాబట్టి నీవు సరేను వెళ్ళి వాళ్ళ దగ్గర సరే అని మాట ఇవ్వు అని చెప్పాడు.
ఆమె సరే అనగా ఆ కవల వైద్యులు చీవు ముసలి చవనుని తమతో తెచ్చి అది ఇప్పుడైతే ఆ సుకన్య వెళ్ళి వాళ్ళకి సరే అని ఆజ్ఞ భర్త మాటతో వెళ్ళి సరే అని ఆమె అయితే ఎప్పుడైతే అన్నదో భర్తను నవయవుని చేస్తాను ఎప్పుడైతే వాళ్ళు అన్నారు సరే అన్నది కదా, వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, ఈ ఇద్దరితో పాటు ఆ ఇద్దరు వెళ్ళి ఒక సరోవరం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు, ఆ ఇద్దరు ఆ చవనుడు ఆ సరోవరంలో దిగారు. దిగి ఒక మునక వేశారంట. మునక వేసి తిరిగి లేచేసరికి వారు ముగ్గురును అభేదమైన అందచందంతో యవ్వనారోగ్య కళలతో ప్రకాశించుతూ ఉన్నారు. ఈ అశ్విని దేవతలు ఇద్దరు ఆ చవనుడు ముగ్గురు ఆ నదిలో దిగి ఒక మునక వేసి పైకి లేచారంటే, లేచి నిలబడంగానే ముగ్గురు ఒకే రూపంలో మంచి యవ్వనములో కనిపించారు. వీళ్ళలో ఎవరు చవనుడు ఎవరు అశ్విని దేవతలు గుర్తుపట్టలేనంత విధంగా వారు ఒకే విధంగా ముగ్గురు ఒకే రూపంగా కనిపించారు. ఉత్తమ ఇళ్లకు సుకన్యక్తి తడబాటును లేకుండా ఆ ముగ్గురి అందున్న చవన్నే తన పతిగా వరించింది. అది అప్పుడు ఆ సుకన్య ఏం చేసిందంటే ఒక సందేహంలో పడిపోయింది. ఇది గొప్ప సందిగ్ధమే కదా. అప్పుడు ఆ సుకన్య మనసులో నేనే కనుక నిత్యము నా భర్తను సేవించిన దానినైతే ఈ ముగ్గురిలో నా భర్త ఎవరు నాకు తెలియజేయు మహాతల్లి అని ఆ జగదాంబికను వేడుకున్నది. అంతే కదండి, మనం ఏదైనా సమస్య వస్తే మన అమ్మకి మనం తప్పకుండా చెప్పుకోవాలి. మంచి అయినా చెడైనా, చెడు వచ్చినప్పుడు చెప్పుకుంటాం కానీ మంచి జరిగితే చెప్పుకోం. కానీ మంచి జరిగినప్పుడు కూడా అమ్మ నీ దైవంలో నేను ఈ స్థితికి వచ్చాను అని ప్రతినిత్యము ఒక నిమిషం అమ్మ సన్నిధిలో అంటే పూజ గదిల అమ్మకి చెప్పుకోకపోతే ఎట్టండి, చెప్పుకోవాలి. మానవాళికి ఇది తెలుసుకోవాలి. అప్పుడు ఆ అమ్మ దయతో సుకన్య తన భర్తని ఆమె ఎంచుకున్నది. ఇతనే నా భర్త చవనుడు అని అశ్విని దేవతల రూపంలో ఉన్న చవన్ని గుర్తుపట్టింది. రూపులు కలిగిన చవనుని అశ్విని దేవతలు చూచి ఆనందించారు. అప్పుడు వారు ఏం చేశారంటే ఈమె ప్రతిభక్తికి మెచ్చుకొని చాలా సంతోషించి వారి సోమపానార్హత కల్పించని మాట ఇచ్చినాడు. అప్పుడు చవనుడు ఏం చేశాడంటే వారికి యజ్ఞంలో సోమపానం, అంతకుముందు వాళ్ళకి యజ్ఞంలో సోమపానం ఇచ్చే అర్హత లేదు. ఇంద్రుడు వారికి శపించాడు ఇవ్వరాదని. కానీ ఈ చవనుడు ఏం చేశాడంటే నీకు యజ్ఞం చేసి సోమపానం మీకు అందిస్తానని వరమిచ్చాడు. అల్లుడి గారికి యవ్వనం నచ్చిందని తెలిసి శర్యాతి దంపతులు పిల్ల సుఖపడు కదా అని సంతసించారు. ఈ విషయము పిల్లనిచ్చిన తల్లిదండ్రులకి తెలిసి చాలా సంతోషించారు. అంతేకాదు తమకు పుత్ర సంతతి కలిగినంతగా ఆనందించారు. అంతేకాక వారు ఏం చేశారంటే మాకు వారికి పుత్రుడు పుట్టినంత ఆనందంగా అల్లుడిని నవయవనంలో చూసేసరికి వారికి అల్లుడు అంతే కదండి, కొడుకుతో సమానం, తమ కొడుకుగా భావించారు. తక్షణమే అల్లుడిని పలకరించట యత్నించినారు. అల్లుణ్ణి పలకరించడానికి వచ్చారు. చవనుడు శర్యాతిని చూసి నేను మీచే యజ్ఞము చేయదలిచినాను నది. అశ్విని దేవతలకి వరమిచ్చాడు కదండి చవనుడు, అందుకని మామగారి చేత ఒక యజ్ఞం చేపించాలని నేను అనుకుంటున్నాను అని మామగారితో చెప్పాడు. సంభారములో సమకూర్చుకోనన్నాడు. యజ్ఞమునికి కావలసిన అన్ని వస్తు సామాగ్రిని సమకూర్చుకోండి మామగారు అని చెప్పాడు. రాజు తలచిన డబ్బుకేమీ కొదవ, సమస్తము సన్నద్ధమైనది. అది ఒక రాజు తలుచుకుంటే ఇదేముంది, ఒక గంటలో అన్ని ఏర్పాటు అయినాయి. సవనము సాగుతున్నది, యజ్ఞము సాగుతున్నది. సోమ పాన వేళ చవనుడు అశ్విని దేవతలను ఆహ్వానించాడు. అది ఇంకా ఇచ్చిన మాట ప్రకారం అశ్విని దేవతలను ఆహ్వానించి ఆ యజ్ఞమును వారికి వరంగా ఇచ్చాడు. ఇంద్రుడు అడ్డుపడినాడు, చవనుపై వజ్రాయుధం ఎత్తినాడు. ఇంద్రుడు ఏం చేశాడు, నా మాటను ధిక్కరిస్తాడా ఈ చవనుడు అని చెప్పి ఈ చవనుడి మీదకి కోపంతో వజ్రాయుధం ఎత్తాడు. చవనుడు తపోబలం వలన ఇంద్రుని చెయ్యి అట్లే స్తంభించి పోయింది. అది చవనుడు ఏం చేశాడు, తన తపోశక్తితో ఇంద్రుడి చేయిని అట్లానే ముంచేసి కొన్ని శక్తుల్ని
ఉద్భవించాడు తన తపశక్తితో. అంతటా చవనుడు ఇంద్రాంతకుడు మధుడు అను దానవును ఉద్భవించేశాడు. అది మధుడు అనే ఒక రాక్షసుని పుట్టించాడు. ఎవరు? చవనుడు ఇంద్రుడి మీదకి. భయభ్రాంతుడైన ఇంద్రుడు అశ్విని దేవతలకు సోమపానార్హత వసంగా అంగీకరించాడు. ఇంకా ఏం చేశాడు? తనను చంపడానికి వచ్చాడు కాబట్టి ఆ మధుడు అనే రాక్షసుడు ఇక ఇతను ఏం చేశాడంటే ఇంద్రుడు లొంగిపోయి చవనుడి పాదాలపై పడి ఆ సోమపానము ఇచ్చుటకు అశ్విని దేవతలకి అర్హత కల్పించాడు ఇంద్రుడు. చవనుడు చాలా సంతోషించి మధుని ఆపాడు. ఇంకా ఆ రాక్షసుల్ని ఆపేసి మద్యపానము, మదవతులు, వేట, జోదములను నలుగురు తావులకు బతకమని చెప్పాడు. ఇంకా మధువునికి ఏమని వరం ఇచ్చాడంటే, నీవు మద్యపానము ఎవరైతే మందు అలవాటు ఉంటుందో వారి దగ్గరికి, మదమతులు అంటే దుర్మార్గులు దగ్గరికి, వేటాడే వారి దగ్గరికి అంటే జంతు హింస చేసేవారి దగ్గరికి, జోదము, పేకాట, ఇంకా ఇతర ఆటలు ఆడేవారి దగ్గర వారి తావులకు బ్రతకమని బతికించారు అని, వారి వద్ద వెళ్ళి బ్రతుకు అని ఆ మధువు అనే రాక్షసుడికి వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఆ మధువు ఏమైందంటే ఈ 4 లక్షణాలు ఉన్న మానవాళి దగ్గరికి వచ్చి వారిని అనేకమైన కష్టాలలో పడవేసి వారిని నానా హింసలు పెడుతూ బ్రతుకుతున్నది. సోమశేష్-ప్రోక్త సుకన్య చవనుల గాథ ఆలపించిన పిదప అది ఈ చవనుడి సుకన్య కథను ఎవరైతే వింటారో వారు పూర్వజన్మ సుకృతం వలన వారు పరలోకంలో ఆ ఈశ్వరుని సన్నిధికి చేరుతారని ఆ ఇంద్రుడు ఆ చవనునికి వరము వసంగినాడు. సర్వే జనం సుఖినో భవంతు.